నమస్కారం. శుభదినం కార్యక్రమానికి స్వాగతం. మేషరాశి నుంచి మీనరాశి వరకు ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉంది, నేటి పంచాంగం ఏంటి, నేటి వైశిష్ట్యం ఏంటి వంటి విషయాలు తెలియజేయడానికి మనతో పాటు స్టూడియోలో సిద్ధంగా ఉన్నారు విశ్వవిద్యాలయ అగ్రశ్రేణి తొలి మహిళా జ్యోతిష్య వాస్తు పట్టభద్ర, పంచాంగకర్త, జ్యోతిష్య మహోపాధ్యాయ, జ్యోతిష శాస్త్రంలో PhD గోల్డ్ మెడలిస్ట్ అయినటువంటి డాక్టర్ ఈడుపుకంటి పద్మజారాణి గారు. వారితో మాట్లాడదాం. ద్వాదశ రాశుల వారికి ఈ రోజు ఏ విధంగా ఉందో అడిగి తెలుసుకుందాం. అమ్మా నమస్తే. నమస్కారం. నేటి పంచాంగం. అమ్మా, నేటి పంచాంగాన్ని ప్రేక్షకులకు తెలియజేస్తారా? 14/2/2026 శ్రీ విశ్వావసునామ సంవత్సరం, ఉత్తరాయణం, మాఘమాసం, కృష్ణపక్షం, శనివారం. సూర్యోదయం ఉదయం 6:43, సూర్యాస్తమయం సాయంత్రం 6:17, తిథి ద్వాదశి సాయంత్రం 4:01 వరకు, నక్షత్రం పూర్వషాఢ సాయంత్రం 6:16 వరకు, యోగాలు సిద్ధి రాత్రి తెల్లవారుజాము 3:18 వరకు, కరణం తైతుల సాయంత్రం 4:01 వరకు, కరణము భవ రాత్రి తెల్లవారుజాము 4:37 వరకు, రాహుకాలం ఉదయం 9:37 నుంచి 11:04 వరకు, గుళిక కాలం ఉదయం 6:43 నుంచి 8:10 వరకు, యమగండం మధ్యాహ్నం 1:57 నుంచి 3:24 వరకు, అభిజిత్ ముహూర్తం మధ్యాహ్నం 12:07 నుంచి 12:54 వరకు, దుర్ముహూర్తం ఉదయం 6:43 నుంచి 7:30 వరకు, అలాగే దుర్ముహూర్తం ఉదయం 7:30 నుంచి 8:16 వరకు, అమృతకాలం మధ్యాహ్నం 1:03 నుంచి 2:47 వరకు, వర్జన్ రాత్రి తెల్లవారుజాము 2:47 నుంచి 4:29 వరకు. ఇది నేటి పంచాంగం. నేటి రాశి ఫలాలు. మేషరాశి. అమ్మా, మేషరాశి వారికి ఈరోజు ఏ విధంగా ఉంది? ఈ మేషరాశి వారి విషయంలో వీరికి దూర ప్రయాణాలకి, ముఖ్యంగా వ్యక్తుల యొక్క సహకారంతో, సజ్జన సహకారంతో, పెద్దల యొక్క ఆశీస్సులతో, అన్ని విధాలుగా కూడా ఆధ్యాత్మిక ఆలోచనలతో ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు, ఆధ్యాత్మిక కార్యక్రమాలు, ముఖ్యంగా ప్రయాణాలు, అన్నిటికంటే ముఖ్యంగా ఉన్నత విద్య చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం అనేది ఉంది. ఒక స్పిరిచువల్ అంటే ఒక ఆధ్యాత్మికమైన కార్యక్రమంలో కూడా పాల్గొనే అవకాశం లాంటి దానికి అవకాశం చెప్పొచ్చు. తల్లిదండ్రుల యొక్క సహకారంతో అనుకున్న పనులు అనుకున్న సమయంలో నిర్వర్తించడానికి కూడా ప్రయత్నాలు లాంటివి అధికంగా చేస్తారు. ముఖ్యంగా ఉన్నత విద్య కొరకు చేసే ప్రయత్నాల్లో అధిక శాతం కష్టం చేస్తూ ముందుకు వెళ్ళే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. కమ్యూనికేషన్ స్కిల్స్ని పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. వ్యక్తుల సహకారం అనుకూలంగా ఉంటుంది. వృషభ రాశి. అమ్మా, వృషభ రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృషభ రాశి వారికి ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవాలి. ముఖ్యమైన పనులలో ఆలస్యాలు, ఆటంకాలు లాంటివి ఏర్పడడం, తద్వారా కొంత ప్రశాంతత తగ్గడం, అయినప్పటికీ ఆలస్యాలు అయినా కూడా మీ పనులు అనుకున్న సమయంలో అయిపోయే విధంగా కొంత చివరికైనా లాభదాయకంగా ఉండే పరిస్థితులు లాంటివి రావడం, అలాగే ఆకస్మికమైన లాభాలు అనేవి ఏర్పడడం మొదలైన వాటికి అవకాశం ఉంది. మాట విలువను పెంపొందించుకోవడానికి విశేషంగా కృషి చేస్తారు. కుటుంబ సభ్యుల యొక్క సహకారం అనుకూలంగా ఉంటుంది. ఆశించిన పనులలో, ముఖ్యంగా వృత్తికి సంబంధించిన విషయాల్లో కూడా విజయవంతంగా అవి ఆలస్యమైన అనుకూలతలు ఏర్పరిచే అవకాశం ఉంది. మిథున రాశి. అమ్మ, మిథున రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? మిథున రాశి వాళ్ళకి సాంఘిక సంబంధాలు అనుకూలంగా ఉంటాయి. ఆర్థిక వ్యవహారాల మీద దృష్టి కేటాయిస్తారు. కుటుంబ వ్యవహారాలు, కుటుంబ సభ్యులతో కలిపి మంచి సమయాన్ని సద్వినియోగపరచుకోవడానికి చేసే కార్యక్రమాలలో మీ యొక్క వ్యక్తిగత గౌరవం, వ్యక్తిగత శ్రద్ధ పెరుగుతాయి. శ్రమతో అనుకున్న పనులు సాధించే ప్రయత్నాలలో మంచి ఫలితాలు కలిగే అవకాశం అనేది ఉంది. తండ్రి యొక్క ఆరోగ్యం మీద కూడా శ్రద్ధ తీసుకుంటారు. మైత్రి బంధాలని పెంపొందించుకుంటారు. సాంఘిక సంబంధాల్లో మీ గౌరవాన్ని పెంపొందించుకునే దిశగా ప్రయత్నాలు లాంటివి చేస్తారు. కర్కాటక రాశి. అమ్మ, కర్కాటక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కర్కాటక రాశి వారికి ఆకస్మికంగా ఖర్చులు అనేవి అధికంగా ఉంటాయి. మీ నిత్య జీవితంలో మీరు తీసుకునే నిర్ణయాలు, కొన్ని కీలక నిర్ణయాలు తీసుకునే అవకాశం ఉంది. మీ నిత్య జీవితం అంటే దైనందిన జీవితంలో రెగ్యులారిటీ ఆఫ్ లైఫ్లో మీరు మార్పులు చేర్పులు చేసుకోవడం, అంటే దినచర్యలో మార్పులు కూర్పులు లాంటివి చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నాలు లాంటివి చేస్తారు. ఆరోగ్యం మీద శ్రద్ధ తీసుకుంటారు. ముఖ్యంగా ప్రశాంతత అనేది కొంత పెంచుకునే విధంగా ప్రయత్నం లాంటివి చేయాలి. అంటే ఆరోగ్య సంబంధమైన విషయాల్లో కావచ్చు, లేకపోతే ఆకస్మికమైన ఖర్చులు, ఆధ్యాత్మిక ఆలోచనలు, ఉన్నత విద్య, దూర ప్రయాణాలకు సంబంధించిన విషయాల్లో, దూరంగా ఉండే వ్యక్తుల దగ్గర నుంచి వచ్చే సమాచారాల్లో కొంత ఘర్షణతో కూడిన, అంటే ఒత్తిడితో కూడిన విషయాలు ఉన్నప్పటికీ కూడా దాన్ని మీరు అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి ప్రయత్నం చేస్తారు. అలాగే శ్రమతో అనుకున్న ఫలితాలు సాధిస్తారు. సింహరాశి.
అమ్మ సింహరాశి వారికి ఎలా ఉంది ఈరోజు? సింహరాశి వాళ్ళ విషయాన్ని తీసుకున్నట్లయితే మానసిక ప్రశాంతతను పెంపొందించుకోవడానికి ప్రయత్నం చేస్తారు. మీ యొక్క కుటుంబ సభ్యులు ముఖ్యంగా సంతానవర్గం యొక్క అభివృద్ధి కొరకు ఆలోచనలు చేస్తారు. అంతేకాకుండా దీర్ఘకాలిక పెట్టుబడుల కొరకు మీరు చేసే ప్రయత్నాలు, వ్యాపార పరంగా దూర ప్రదేశాల్లో వ్యాపారాన్ని అభివృద్ధి పరంగా చేసుకోవడానికి చేసుకునే ప్రయత్నాలు, వాటికి సంబంధించి ఆర్థికంగా ఖర్చులు పెట్టడం మొదలైన వాటికి సంబంధించి చర్చలు మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగా కూడా దీన్ని మనం భావించవచ్చు. అదేవిధంగా ఆత్మీయులైన వ్యక్తుల కొరకు కూడా విందు వినోదాలు, వారికి సంబంధించిన విషయాలు, వారి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టడం, వారికి సహకరించడం మొదలైన వాటికి అవకాశం ఉన్న సమయంగా కూడా మనం దీన్ని భావించవచ్చు. కన్యా రాశి. అమ్మ కన్యా రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? కన్యారాశి వాళ్ళ విషయాన్ని కనుక తీసుకున్నట్లయితే ముఖ్యంగా ఈ కన్యారాశి వాళ్ళ విషయంలో విద్యాపరమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. విద్యకు సంబంధించిన విషయాలు, గృహ వాతావరణ విషయాలు, అలాగే తల్లి యొక్క అభివృద్ధి, వారి యొక్క ఆదాయ వ్యవహారాలు, స్థిరాస్తులు మొదలైన విషయాలు మీకు ప్రశాంతంగా ఉండే అవకాశం ఉంది. వాటికి సంబంధించిన రుణాలు ఏదైనా ఉన్నట్లయితే వాటిని పూర్తి చేసేసుకుంటారంటే వాటిని తీర్చేయడం మొదలైన వాటికి అనుకూలమైన సమయంగా కూడా భావించవచ్చు. అంతేకాకుండా మీ యొక్క భాగస్వామితో కలిపి కొన్ని చక్కటి నిర్ణయాలు తీసుకుంటూ వృత్తిపరమైన అభివృద్ధి కొరకు తీసుకునే నిర్ణయాలు మొదలైనవన్నీ కూడా అనుకూలంగా ఉండే అవకాశం ఉన్న సమయంగా కూడా దీన్ని భావించవచ్చు. తులారాశి. అమ్మ తులారాశి వారికి ఎలా ఉంది ఈరోజు? తులారాశి వాళ్ళకి వ్యక్తిగత సామర్థ్యాన్ని పెంపొందించుకునే దిశగా కృషి చేస్తారు. ఇతరుల యొక్క సహకారాన్ని ఆశించకుండానే మీ పనులు మీరు పూర్తి చేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. ఆ విషయంలో మీకు ముఖ్యులైన మీ భాతృవర్గం యొక్క సహకారాన్ని కూడా ఆకస్మికంగా లభ్యమవ్వడం, తద్వారా అనుకున్న పనులు అనుకున్న సమయంలో పూర్తి చేసుకునే అవకాశాలు లాంటివి మొదలైన వాటికి అవకాశం ఉంది. ఏదైనా సమస్య ఉత్పన్నమైన ఇతరులతో మీ యొక్క అభిప్రాయ భేదాలు లాంటివి ఏదైనా ఉన్నట్టుగా ఉన్న చక్కటి చర్చల ద్వారా వాటిని అధిగమిస్తూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. వృత్తిపరమైన విషయాలలో అభివృద్ధికరంగా ముందుకు వెళ్ళే ప్రయత్నాల్లో ఇబ్బంది పెట్టే వ్యక్తులు ఉన్నప్పటికీ కూడా వాటిని పసిగట్టి కూడా మీరు వాటిని అధిగమించే ప్రయత్నాల్లో విజయవంతం అయ్యే అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. వృశ్చిక రాశి. అమ్మ వృశ్చిక రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? వృశ్చిక రాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల మీద అధిక శాతం దృష్టి కేటాయిస్తారు. ముఖ్యంగా మీ యొక్క పలుకుబడి కలిగిన వ్యక్తుల యొక్క సహకారం లభ్యమవుతుంది. తండ్రి పెద్దలతో కలిపి వీలైనంతవరకు మాట పట్టింపులకి ఆర్థిక సంబంధమైన విషయాల్లో మీ పై వారితో, అంటే ముఖ్యంగా మీ యొక్క తండ్రి కావచ్చు, పెద్దలు కావచ్చు, వారితో విభేదాలకి తగిన విధంగా దూరంగా ఉండాలి. అంటే మీరు ఆశించిన స్థాయిలో వారి యొక్క సహకారం ఆర్థికంగా లభ్యం అవ్వటం లేదన్న భావనతో కావచ్చు, కుటుంబ వ్యవహారాల్లో వారి యొక్క జోక్యం మీరు ఆశించిన స్థాయిలో లేదన్న భావనతో కావచ్చు, ఏది ఏమైనప్పటికీ అలాంటి విషయాల్లో తగిన విధంగా మీరు స్పందిస్తూ ముందుకు వెళ్ళాలి. అంతేకాకుండా సామాజిక సేవ చేస్తారు, గౌరవం పెంపొందించుకుంటారు, గుర్తింపు గౌరవాన్ని పెంచుకుంటూ ముందుకు వెళ్ళడానికి విశేషంగా కృషి చేస్తారు. ఓ పక్కన సంతానవర్గం యొక్క అభివృద్ధి కొరకు, మరి ఒక పక్కన మీ యొక్క వృత్తికి సంబంధించిన విషయాలు రెండింటినీ బేరీజు వేసుకుంటూ ముందుకు వెళ్ళడానికి చేసే ప్రయత్నాలు అధికంగా ఉంటాయి. ధనస్సు రాశి. అమ్మ ధనస్సు రాశి వారికి ఎలా ఉంది ఈరోజు? ధనస్సు రాశి వారికి వ్యక్తిగత ఆరోగ్య శ్రద్ధ కొరకు అధికంగా కృషి చేస్తారు. మీ యొక్క ముఖ్యమైన విషయాల్లో ఆలస్యాలు, ఆటంకాలు, బద్ధకం మొదలైన వాటి వల్ల కూడా కొన్ని అవకాశాలను కోల్పోయే పరిస్థితులు ఉంటాయి. కనుక వీలైనంతవరకు ముఖ్యమైన విషయాల్లో అలర్ట్గా, అప్రమత్తంగా ఉండవలసిన అవసరం అనేది ఒకటి కనబడుతుంది. వ్యక్తిగత శ్రద్ధతో పాటు వ్యక్తిగత గౌరవం పెరుగుతుంది, సంఘంలో గుర్తింపు గౌరవం ఏర్పడుతుంది, నూతన మైత్రి బంధాలు పెంపొందించుకుంటారు. అయినప్పటికీ మీ కొరకు మీరు ధనాన్ని ఖర్చు పెట్టుకునే పరిస్థితులు, అంటే మీ వ్యక్తిగత అభివృద్ధి కొరకు కావచ్చు, మీ వ్యక్తిగత హాబీల కొరకు కావచ్చు, ధనాన్ని ఖర్చు పెట్టుకునే పరిస్థితులు లాంటివి అధికంగా ఉండడం, సాంఘిక సంబంధాలు అనుకూలంగా ఉండడం, ఆశించిన వాటి కొరకు ధనాన్ని ఖర్చు పెట్టుకొని కొంత ప్రశాంతతను పెంపొందించుకోవడానికి ప్రయత్నాలు లాంటివి అవకాశం ఉంది. మకర రాశి. మకర రాశి వారికి ఎలా ఉందమ్మా ఈరోజు? మకర రాశి వాళ్ళ విషయంలో ఆకస్మికమైన ఖర్చులు, ఆకస్మికమైన ప్రయాణాలు, దూర ప్రయాణాలు మొదలైన వాటికి అవకాశం ఉంది. భాగస్వామికి సంబంధించి వారి కొరకు ఖర్చులు, వారి అభివృద్ధి కొరకు ఖర్చులు, వారితో కలిపి దూర ప్రయాణాలు, భాగస్వామ్య వ్యవహారాల కొరకు కూడా ధనాన్ని ఖర్చు పెట్టడానికి చేసే ప్రయత్నాలు, వ్యాపార అభివృద్ధి కొరకు కూడా కీలక నిర్ణయాలు తీసుకోవడం, ఇబ్బంది పెట్టే వ్యక్తుల్ని అధిగమించే ప్రయత్నాలు చేయడం, ప్రత్యర్థుల మీద విజయం సాధించడం, కృషిశీలత పెంపొందించుకోవడం, నైపుణ్యాలు పెంపొందించుకుంటూ మీరు ముందుకు వెళ్ళడానికి చేసే కార్యక్రమాలు అనుకూలంగా ఉంటాయి. కుంభరాశి. అమ్మ
కుంభరాశి వారికి ఎలా ఉంది ఈ రోజు? కుంభరాశి వాళ్ళకి ఆర్థిక సంబంధమైన విషయాల మీద దృష్టి కేటాయిస్తారు. ప్రత్యర్థుల మీద విజయం సాధిస్తారు. విద్యార్థులకు విద్యాపరంగా అనుకూలంగా ఉంటుంది. న్యాయపరమైన విషయాల్లో కూడా చాలా వరకు అనుకూలమైన అవకాశాలు లాంటివి కనబడుతున్నాయి. అంతేకాకుండా ఉన్నత స్థాయి వ్యక్తుల యొక్క సహకారంతో అనుకున్న పనులు అనుకున్న విధంగా కంప్లీట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. ఆర్థిక వ్యవహారాలు, కుటుంబ వ్యవహారాలు, ఎదురు చూసిన విషయాలు చాలా వరకు అనుకూలంగా ఉండే అవకాశం కనబడుతుంది. ఆగుతూ వచ్చిన ధనం సమయానికి రావడం వల్ల ఆర్థిక వ్యవహారాలు చాలా వరకు అనుకూలంగా ఉంటాయి. మాట విలువ పెరుగుతుంది, గౌరవం పెరుగుతుంది. ఆలస్యమైన సమయానికి ధనం అందడం బట్టి మీకుండే వ్యక్తిగత అవసరాలని కొంతవరకు మీరు పూర్తి చేసుకోవడానికి అవకాశం ఉంది. మీనరాశి. అమ్మ, చివరిదైన మీనరాశికి ఏ విధంగా ఉంది ఈ రోజు? మీన రాశి వాళ్ళకి వృత్తిపరమైన విషయాల మీద శ్రద్ధ తీసుకుంటారు. వృత్తిలో వ్యక్తులతో ఘర్షణ లేకుండా జాగ్రత్త వహించాలి. ఆందోళనని అధిగమించాలి. వృత్తిపరంగా మైత్రి బంధాలు కలిగిన వ్యక్తులతో మాట పట్టింపులకి తగిన విధంగా దూరంగా ఉంటూ అనుకున్న ఫలితాలు సాధించాలి. వ్యక్తిగతంగా గౌరవం, గుర్తింపు అనేది ఉన్నప్పటికీ కూడా మీ యొక్క పనులు అనుకునేటప్పటికీ దాన్ని మీరు కొంత ఆలస్యాలు, ఆటంకాలు లేకపోతే బద్దకించడం వల్ల, వాయిదా వేయడం వల్ల కొన్ని ముఖ్యమైన అవకాశాలను కోల్పోయే పరిస్థితులు ఉంటాయి. కనుక వీలైనంత వరకు ఆ విషయంలో తగిన జాగ్రత్త తీసుకుంటూ వృత్తిపరమైన అభివృద్ధి మీద దృష్టి కేటాయిస్తూ వృత్తిలో అధిక శ్రమతో అనుకున్న పనులు సాధించడానికి ప్రయత్నాలు చేస్తారు. అమ్మ, ద్వాదశ రాశుల వారు వారికి వారే సులభతరంగా చేసుకోగలిగే పరిహారాన్ని తెలియజేస్తారా? మేషరాశి నుంచి మీన రాశి వరకు 12 రాశుల వారు తమ వ్యక్తిగత దైవాన్ని ప్రార్థించుకుంటూ ముందుకు వెళ్ళడం విధానం అయితే ప్రతిరోజులాగే ఈరోజు కూడా మనం చెప్పుకునే గోచార ఫలితాల్లో స్వల్ప సమస్యల్ని అధిగమించడానికి మీ వ్యక్తిగత దైవ ప్రార్థనతో పాటుగా ఈ రోజున గోవిందనామాలు, వెంకటేశ్వర స్వామి దీపారాధన, వెంకటేశ్వర స్వామి దేవాలయ సందర్శన, విష్ణు సహస్రనామాలు ఏది మీకు అనుకూలంగా ఉంటే అది, లేకపోతే మీరు విన్నా చేసుకున్నా దేవాలయ సందర్శన చేసినా మీకు ఈ రోజు పరిహారంలో భాగంగా ఇది చేసుకోవడం బట్టి వ్యక్తిగత అభివృద్ధి, ఆధ్యాత్మిక వృద్ధి, ప్రతికూలతలను అధిగమించే శక్తి, తద్వారా నిర్ణయ సామర్థ్యానికి ఆటంకాలు కొంతవరకు తొలగిపోయే అవకాశాలు మొదలైన వాటిగా మనం దీన్ని భావించవచ్చు. నమస్కారం. ఇది ఈనాటి మన శుభదినం కార్యక్రమం. మరో కార్యక్రమంతో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.